ధన్యవాదాలు ఆల్వేస్, బికాస్ యూ గైజ్ ఆర్ మీడియేటర్స్. మన కస్టమర్స్కైనా మాకైనా మీరు కూడా చక్కగా ఫ్యాషనబుల్ గా ఉంటూ జర్నలిజం చేసుకోవాల్సిందిగా కోరుతాం. మనం కాసం ఫ్యాషన్స్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ దిస్ బ్యూటిఫుల్ లాంచ్ టుడే. ఇప్పుడు డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కన పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద. బట్ ఆ మైండ్ సెట్ పాపం. నిన్న శివాజీ గారు మాట్లాడిన మాటలు అయితే నేను గమనించినంత వరకు అయితే ఎలాంటి పొరపాట్లు లేవు. ఎందుకంటే ఆడవాళ్ళ కట్టు గురించి, బొట్టు గురించి మాట్లాడారు. నిండుగా సాంప్రదాయంగా బట్టలు వేసుకోవాలి, ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలు జరుగుతాయి కదా అనేది ఒక మాట, మంచి మాట నాకు అనిపించింది. దాంట్లో ఎలాంటి పొరపాట్లు లేవు. దయచేసి అందరికి ఒక్కటే చెప్తున్నాను, నేనైతే 100% శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ అనే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళకి అడుగడుగున అవమానమే జరుగుతుంది. ఒకప్పట్లో చూసుకుంటే కట్టు బొట్టు నిండుగా ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు అనేటివి ఎదురు కాలేదు. జనరేషన్ కాలం మారుతున్న కొద్దీ బట్టలే కావచ్చు, మన విధానమే కావచ్చు, వాటి వల్ల చాలా సమస్యలు ఆడవాళ్ళకి ఎదురవుతున్నాయి. నాకొక్కటే నా సిద్ధాంతం ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. పాతకాలపు అన్నీ కూడా బంగారమే, మంచిగా అనిపిస్తుంది. బొట్టే కావచ్చు, కట్టే కావచ్చు, అలాంటి ఆ కాలానికి సంబంధించిన ఏవైనా మంచిగానే ఉంటాయి. వాటి వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ జనరేషన్లో కొన్ని కట్టు మారిపోతుంది. ఆ మారిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో కొంచెం ఎవరికైతే శివాజీ గారు మాట్లాడిన మాటలు మైనస్ అనిపించినాయో, అది కరెక్ట్ కాదు, మా ఇష్టం అని అనిపించిందో ఎవరికైతే, కొంతమందికి, ఎవరికో, అందరికీ కాదు, కొంతమందికి అనిపిస్తుంది. ఆ కొంతమందికే నేను చెప్తున్నాను, దయచేసి నా తోబుట్టులు అనుకొని చెప్తున్నాను, నా ఇంట్లో మనుషులు అనుకొని మీకు చెప్తున్నాను. శివాజీ గారు మాట్లాడిన మాటలు మీకు తప్పుగా అనిపిస్తే, ఎక్కడ తప్పుగా అనిపించినాయో కూడా మీరు చెప్పొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే సమాజంలో ఒక ఆడ స్త్రీ అంటే చాలా విలువైంది, చాలా గొప్పది. ఒక గుడిలోకి వెళ్తే అమ్మవారిని భక్తితో మనం పూజిస్తాము, 2 చేతులు ఎత్తి దండం పెడతాము. అమ్మవారిని చూడగానే ఎందుకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అంటే, ఆవిడ అంటే వారి చీర కట్టే కావచ్చు, బొట్టే కావచ్చు, వారి నెత్తిలో పూలే కావచ్చు, కాళ్ళకు మెట్టెలు, పుస్తెలు, ఇవన్నీ ముత్తైదతనంతో అవన్నీ చూడగానే, అమ్మవారిని చూడగానే 2 కళ్ళు కూడా సరిపోవు. గుడిలోకి వెళ్తాం మేము చూస్తే మనకి మళ్ళా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది, గుడిలో నుంచి కూడా బయటికి రావాలనిపించదు. మన జన్మ కూడా అంతే, మన బ్రతుకు కూడా అంతే, అలాగే ఉండాలి. అలా ఉంటే మనకి సమస్యలు రావు. అట్లా ఉంటే చెడ్డోడు ఎవ్వడు కూడా చూడడు. ఈరోజు రెచ్చగొడుతున్నాం సగం బట్టలు వేసుకొని మొగుళ్ళ. వాస్తవానికి చెప్పాలంటే రెచ్చగొట్టినట్టే. నువ్వు ఆఫ్ డ్రెస్సులు నీ ఇష్టం, నీ కల్చర్, నీకు నచ్చినట్టు నువ్వు వేసుకుంటున్నావు. కానీ ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? నువ్వు నీ కన్న పిల్లలకే కావచ్చు, నీ తోబుట్టులకే కావచ్చు, ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? సగం బట్టలు వేసుకొని, సగం డ్రెస్సులు వేసుకుంటూ, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం అని అంటే, సమాజంలో తిరుగుతున్నావు, జనాలలో తిరుగుతున్నావు, ప్రజలలో తిరుగుతున్నావు. నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే కాదు. నీ ఇష్టం అనేది నీ ఇంటి వరకు. బయటికి వస్తే నలుగురు చూస్తారు, నలుగురు నానా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వు నలుగురిలోకి వస్తున్నావు కాబట్టి నేను నలుగురు అంటారు. నీ ఇంటి వరకు ఉండు, నీ జోలికి ఎవ్వరు రారు.
ఆడవాళ్ళైనా రారు, మగవాళ్ళైనా రారు. మనం సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి నా ఇష్టం అని మాట్లాడొద్దు. సమాజానికి నచ్చినట్టు కూడా ఉండాలి. కాబట్టి ఆడ స్త్రీ అంటే ఆదిశక్తితో సమానం. ఆడ స్త్రీ అంటే అమ్మవారితో సమానం. ఆడ స్త్రీకి చాలా విలువ ఉంటుంది. ఆడ స్త్రీ అంటే అమ్మతనానికి అర్థం. అమ్మ అంటే తన పురిటి నొప్పులు మోసే నవమాసాలు మోసి కనేటప్పుడు ఎంతో త్యాగం చేస్తే కానీ ఒక బిడ్డకు జన్మనివ్వదు. చావు బ్రతుకుల మధ్యలో ఉంటుంది. అంత గొప్ప జన్మ ఎత్తినవు తల్లి నువ్వు, అంత గొప్ప జన్మ ఎత్తినవు. మన భారతీయ సంస్కృతిలో, మన భారతీయ కల్చర్లో అమ్మవారికి మనము వెళ్ళి దండాలు పెట్టి మొక్కుకొని మనం ఎంతో ఘనంగా మనం పూజలు చేసుకుంటాం కదా. మరి ఎందుకు మనం అలాంటివి పాటించొద్దు? ఈ కాలంలో ఎట్లా పడితే అట్లనే మెడల పుస్తలు తడేసుకోవడానికి కూడా ఇన్సల్టేనంట. మెడల పుస్తలు వేసుకోరు, కాళ్ళకు మెట్టలు పెట్టుకోరు, ముఖానికి బొట్టు పెట్టుకోరు, జడ వేసుకోరు, పువ్వులు పెట్టుకోరు, నల్లపూసల దండ వేసుకోరు. ఆమె పెళ్ళి అయిందో తెలియదు, ఆమె పెళ్ళి కాని ఆమె తెలియదు. ఇష్టం వచ్చినట్టు మన ఫారిన్ కల్చర్లో ఉన్నట్టు ఉంటే ఏం చెప్తున్నావు అమ్మా సమాజానికి? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? నీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు నువ్వు సమాజానికి ఇలాంటివి చెప్తే రేపులు కావా అమ్మా? ఎక్కడ పడితే అక్కడ అరచకాలు కావా? మగవాళ్ళు నువ్వు వేసుకున్న డ్రెస్ సెన్స్ని బట్టి వాడికి మెదడులో పురుగు అనేది తిరుగుతుంది. వాడికి పురుగు తిరిగి వాడు ఏదో ఒకటి అంటాడు, నన్ను మళ్ళీ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని మాట్లాడతావు. మరి ఆ మెదడులో వాడికి పురుగు తిరగక ముందుకే నీ బట్టలు నువ్వు సర్దుకుంటే కదా.